నలుకుర్తి కోటేశ్వరరావు అండి. నేను ఎంటెక్ చేసి ఉన్నాను. నేను గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో ఉన్నటువంటి ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో గత 11 సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెకానికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నానండి. అప్పటి నుంచి కూడా మాకు కుల వివక్షతో మేము ఎదుర్కొంటూ పనిచేస్తూ ఉన్నామే కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ప్రతి ఒక్క 4 నెలలకు ఒకసారి శాలరీ లేయటం, అయినా కానీ మేము ఇప్పుడు కూడా వెనక్కి తిరగకుండా అడ్మిషన్లు చేస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా యాజమాన్యానికి ఇది జరిగింది లేదు. పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కుల వివక్షత చూపించి అక్కడ ఉన్నటువంటి పీడీ అయినటువంటి సాయిబాబు, సిఎస్సి డిపార్ట్మెంటు మరియు ఇప్పుడు కాలేజీకి అతనికి ఎటువంటి సంబంధం లేదు, సింట్రీ ఆనందబాబు అని ఒక అతను, ఆ తర్వాత ప్రిన్సిపల్ అయినటువంటి లక్ష్మీనారాయణ, వీళ్ళు ముగ్గురు కుల వివక్షతతో ఏం చేస్తారు వీళ్ళు అన్న అహంకారంతో నా యొక్క శాలరీని ఆపటం జరిగింది. ఎందుకు ఆపారు అని అంటే అది మా ఇష్టం, దీంట్లో అడగాల్సిన అవసరం నీకు లేదని చెప్పేసి అర్ధాంతరంగా నా శాలరీని ఆపడం జరిగింది. అర్ధాంతరంగా శాలరీ ఆపితే నా కుటుంబం, నేను, నా భార్య, పిల్లలు ఏ విధంగా బ్రతకాలి? వాళ్ళు ఇచ్చేది 4 నెలలకు ఒకసారి, అందులో ఒక శాలరీ వేస్తారు, మళ్ళీ 3 నెలల శాలరీ వాళ్ళ హోల్డ్లో పెట్టుకొని ఉంటారు. ఈ ఒక్క నెల శాలరీతో ఇప్పుడు నాకు ఆ శాలరీ కట్ అయ్యి పడినటువంటి క్రెడిట్ అయినటువంటి అమౌంట్ 3,000. ఆ 3,000తో నేను ఇంకో 3 నెలలు ఎట్లా బతకగలను, పిల్లలతో ఎట్లా పోషించుకొని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలను? ఇది నాకు అట్లా అదేవిధంగా నాకు రావాల్సినటువంటి 11 సంవత్సరాల్లో రావాల్సినటువంటి గ్రాడ్యుయేట్ అమౌంట్ కూడా నాకు తక్షణమే రిలీజ్ చేయాలని యాజమాన్యాన్ని కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో దళితులు, సామాజికంగా బలహీన వర్గాలపైన చదువుకొని ఉద్యోగం సంపాదించినా కానీ అగ్రవర్ణాలు, మనువాదులు కూడా వాళ్ళ మనుగడని ప్రశ్నార్థకం చేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మా సహచరుడు, మా జాతికి సంబంధించిన గౌరవ కోటేశ్వరరావు ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్న ప్రియదర్శిని కాలేజీలో, చింతలపూడి కాలేజీది సమర్థవంతంగా ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉన్నాడు 11 సంవత్సరాల నుంచి కూడా. ఈ సామాజిక వర్గానికి చెందిన ఈ కోటేశ్వరరావు గారి పైన కాలేజీ యాజమాన్యం, ప్రియదర్శిని కాలేజీ యాజమాన్యం ఒక కోటరీగా ఏర్పడి, ఒక గ్రూప్గా ఏర్పడి రెగ్యులర్గా నెలల శాలరీ ఇవ్వకుండా 5 నెలలు 6 నెలలు శాలరీ ఆపేస్తూ ఉన్నారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ 5 నెలల శాలరీ మొత్తం కూడా ఇవ్వటం లేదు, 1 నెల ఇస్తూ ఉన్నారు. భార్య బిడ్డలని, కుటుంబాన్ని పోషించుకోవాలంటే అతని కుటుంబం కూడా రోడ్డును పడే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. పేరుకి ఉద్యోగస్తుడు, శాలరీ ఇట్లేదు, డైలీ వేజెస్ ఇచ్చేవాళ్ళు కూడా కంటిన్యూగా ఇస్తూ ఉన్నారు. ఈ ప్రియదర్శిని కాలేజీలో మాత్రం ఎస్సీ బలహీన వర్గాలకు చెందిన వాడికి శాలరీ సరిగా శాంక్షన్ చేయట్లేదు. అది కాకుండా టీచింగ్ ఫీల్డ్లో ఉండే కోటేశ్వరరావు సంవత్సరం వచ్చిందంటే అడ్మిషన్లు టార్గెట్ చేస్తూ ఉన్నారు. పిల్లలను చేర్పించాలా, అది టీచింగ్ స్టాఫ్ యొక్క బాధ్యత కాదు. లెక్క ప్రకారం నిబంధనల మేరకు చూస్తే కూడా టీచింగ్ స్టాఫ్లో ఉన్న టీచర్ పాఠాలు చెప్పడం వరకే టార్గెట్ పెడుతూ ఉన్నారు. టార్గెట్ రీచ్ కాకపోతే మాత్రం వాళ్ళపైన హెరాస్మెంట్కి గురి చేస్తూ ఉన్నారు. ఈ కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపల్ మరియు కొంతమంది కోటరీ ఏర్పడి బలహీన వర్గాల్ని హెరాస్మెంట్కి గురి చేస్తూ ఉన్నాడు. ఇది అట్రాసిటీ కేసు కిందకు వచ్చింది. అధికారులు స్పందించి ఈ కాలేజీ యాజమాన్యం పైన సమగ్రమైన సర్వే చేసి, విచారణ చేసి బలహీన వర్గాలకి, ఎస్సీ సామాజిక వర్గాలకి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా సరైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోటేశ్వరరావు అనే అతను కంప్లైంట్ చేసి మళ్ళీ భవిష్యత్తులో ఏమన్నా హింసకు పాల్పడితే భవిష్యత్తులో జరిగే పరిణామాలు మొత్తం చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఎంఆర్పీఎస్ తరఫున కాలేజీ యాజమాన్యం తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం.